అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అల్లూరి. ఈరోజు మన అందరం కూడా ఎక్కువగా బాధపడుతున్న ఇబ్బంది ఏంటంటే బాడీ పెయిన్స్ తోటి చాలామంది ఈరోజు బాడీ పెయిన్స్ అన్నది కూడా నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, అలాగే మొత్తం బాడీలో ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటే పెయిన్స్ లాంటివి చాలా కామన్గా వస్తున్నాయి. అసలు దేనివల్ల వస్తున్నాయి అన్న దానికి మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా మనం ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకుంటే చాలు. మనం ఎక్కువ శాతం మనం పోస్టర్ అంటే మనం కూర్చునే సిట్టింగ్ కానీ, అలా పడుకునే విధానం కానీ, అలా నడిచే విధానంలో కానీ ఇలా కొన్ని ఉంటాయి. అవి మనం రెగ్యులర్గా మార్చుకుంటూ ఉండాలి. తెలుసుకుని దాన్ని బట్టి వాటిని ఫాలో అవుతూ, ప్లస్ రెండోది ఏంటంటే మనం తినే ఎక్కువగా ఆహారంలో కన్జ్యూమ్ చేసే అంటే ఎక్కువగా మనం తినే ఆహారంలో ప్రతి చోట మనకి యాడ్ అయ్యేది ఎక్కువగా సాల్ట్. ఆ సాల్ట్ని మనం ఎంత తినాలో తెలుసుకుంటే మీకు ఎటువంటి పెయిన్స్ ఉన్నా కానీ పూర్తిగా నయం అవ్వడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అలా నా దగ్గరికి వచ్చిన పేషెంట్లలో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా నేను తగ్గించి చూపించాను. ఎందుకంటే మనకి దేవుడు ఆల్రెడీ 200 సంవత్సరాలకి సరిపడగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని యాక్టివ్గా పనిచేసే విధానాన్ని మనకి దేవుడు ఆల్రెడీ పుట్టినప్పుడే దానికి ఆ ఇమ్యూనిటీని ఇచ్చాడు. మనం తెలుసో తెలియకో మనం ఈ కెమికల్ ఫుడ్కి అలవాటు అయిపోయి ప్రతి దాంట్లోని కెమికల్ లేకుండా మనం ఏది కూడా మన బాడీకి ఇవ్వట్లేదు. దానివల్ల మన లోపల ఉన్న ఇమ్యూనిటీ తగ్గి, అంటే బోన్లో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిన, మన ఏదైతే కార్టిలేజ్లో మనకి అరిగిపోవడం వల్ల, అంటే కార్టిలేజ్ వీక్ అవ్వడం వల్ల వచ్చే ఈ బాడీ పెయిన్స్, అంటే నెక్ పెయిన్ కానీ నేను చెప్పినట్టుగా జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా తగ్గడానికి మనం వాడేది సాల్ట్ని తగ్గించుకుంటే చాలు. అది మినిమం మనం డైలీ వాడాల్సిన సాల్ట్ అయితే 5 గ్రామ్స్ మించి ఎవరో కూడా ఇంటేక్ ఎక్కువ తీసుకోకూడదు. కానీ మనం అందరం కూడా రోజుకి మనం వాడేది కొలత పెట్టుకుంటే 25 నుంచి 30 గ్రామ్స్ సాల్ట్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాం, అంటే ఎక్కువ వాడేస్తున్నాం. దానివల్ల మనకి ముందే ఒక 60, 70, 80 సంవత్సరాలకు రావాల్సిన పెయిన్స్ అన్నీ కూడా 30, 40 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి. అలాగే పర్మనెంట్గా తగ్గడానికి అన్నది ఎక్కడ సొల్యూషన్ లేకుండా మనం దాన్ని ఇంకా 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 పెంచుకుంటూ, అంటే మనం ఎక్కువ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి చూస్తే హైట్ తగ్గ వెయిట్ కన్నా ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఆ పెయిన్స్ అన్నది పెరుగుతూ ఉంటాయి. అంటే హైట్ మ్యాక్సిమం వాళ్ళు ఉండాల్సింది ఒక 160 సెంటీమీటర్ల హైట్ ఉంటే దానికి వెయిట్ కూడా 58 నుంచి 60 లోపే ఉండాలి బరువు. కానీ ఆ హైట్ తగ్గ వెయిట్ కన్నా ఎక్స్ట్రా 10 కిలోస్ ఉంటారు, 20 కిలోస్ ఉంటారు, 30 కిలోస్ ఉంటారు. ఇలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆ ప్రెజరు 10 టైమ్స్ పడుతుంది. అంటే నార్మల్గా ఉన్న ప్రెజర్ కన్నా 10 టైమ్స్ ఆ ప్రెజర్ పడడం వల్ల పెయిన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అలా ఉన్న వాళ్ళకి కానీ, అలాగే కొన్ని లోపల ఏదైతే కార్టిలేజ్ జరిగిపోద్దో ఈ సాల్ట్ వెళ్ళి ఆ కార్టిలేజ్ మధ్యలో వచ్చే గమ్ముని రానివ్వకుండా అది హోల్డ్ చేసేస్తుంది. అంటే ఆ గమ్ము ప్రొడ్యూస్ అన్నది డైలీ జరగాల్సిందే, మనం తినే ఆహారం వల్ల జరుగుతుంది. కానీ ఈ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అందులో ఉన్న క్రిస్టల్ ఏదైతే పార్టికల్స్ ఉంటాయో అవి అక్కడ స్టోర్ అవుతాయి. కొన్ని ఆ స్టోర్ అవడం వల్ల అక్కడ గమ్ము రిలీజ్ అవ్వకుండా, ఆ జిగురు పుట్టకుండా చేస్తుంది. దానివల్ల కార్టిలేజ్ చుట్టూరు ఏదైతే గమ్ము రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవ్వడం వల్ల దాంట్లో మనకి ఆటోమేటిక్గా పెయిన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కంప్లీట్గా దాన్ని నార్మల్గా తీసుకురావాలంటే కొన్ని నేను చెప్తా ఉంటాను. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను అలా చెప్పడం వల్ల 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పూర్తిగా కాళ్ళు నొప్పులు అంటే పూర్తిగా తగ్గి లోపల నుంచి వాళ్ళు మళ్ళీ నార్మల్గా రీజనరేట్ చేసుకుంటూ మళ్ళీ ఒక 6 మంత్స్ అయ్యేసరికి బిఫోర్ ఒక 10-20 ఇయర్స్ ముందు ఎలా నడిచేవారో, ఎలా పరిగెట్టేవారో సేమ్ అదే విధంగా వాళ్ళు నడవగలుగుతున్నారు. అలా చాలా కేసులు నేను రికవర్ చేసినవి ఉన్నాయి. ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి దీని గురించి తెలుసుకోండి. కంప్లీట్గా మనకి మనమే రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని దయచేసి ఈ వీడియో ఎవరైతే వింటున్నారో మీ ఫ్యామిలీలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ ఎవరు తెలిసినా వెంటనే సజెషన్ చేయండి. దీనికి ఎటువంటి కెమికల్స్ వాడడం కానీ, డ్రగ్ వాడడం కానీ, స్టెరాయిడ్ వాడడం కానీ ఏమీ ఉండదు. న్యాచురల్ అంటే ప్రకృతి ఏదైతే న్యాచురల్గా మనకి ఇచ్చిందో దాని ద్వారా తగ్గించడం అన్నది ఉంటుంది. తగ్గిన తర్వాత మీరే చెప్తారు దాని ఎలా ఉంది, ఏంటి ఎంజాయ్మెంట్ అన్నది. అంత ఫ్లెక్సిబిలిటీ కింద మనకి రావడానికి మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ బయట ఆల్రెడీ నేను చెప్తాను, అవి దొరుకుతాయి. వాటిని మీరు క్రమేపీ రోజు భోజనం తిన్న తర్వాత తీసుకోగలిగితే విత్ ఇన్ 21 డేస్లోనే మీకు పెయిన్ రిలీఫ్ అన్నదే మీ వెంటనే చూడగలుగుతారు. ఎటువంటి పెయిన్ అన్నా సరే. ఆఫ్టర్ తర్వాత ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళ స్టామినాని బట్టి, వాళ్ళ రెసిస్టెన్సీ పవర్ని బట్టి కంప్లీట్గా తగ్గడం అన్నది ఉంటుంది. తగ్గిన తర్వాత మళ్ళీ రానివ్వకుండా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడం కూడా నేను చెప్తాను. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. కంప్లీట్గా మీరు ఎవరైతే పెయిన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా
మీరు నా ద్వారా మీరు సజెషన్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.